ఆ రైతుల వద్ద ఉన్నాయి. మాన్యువల్ పానీలతోటి వాళ్ళు పంట రుణాలు కూడా తీసుకున్నారు గతంలో. ఎప్పుడైతే డిజిటలైజేషన్ అయిందో రుణాలు లేవు, పానీలు లేవు. ఇప్పటి వరకు కూడా ఆ భూములకు పట్టాలు రాలేదు. దాదాపు 50-60 మంది గిరిజనేతర రైతులు, ఇంకా అనేక మంది గిరిజన రైతులు 900 ఎకరాలు 116-119 సర్వే నెంబర్లో ఉన్నది. ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమిలో సగానికంటే ఎక్కువ ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఏ అధికారి వచ్చినా ఇప్పటి వరకు దానికి పట్టాలు ఇవ్వలేదు. గిరిజన చట్టాలేం అడ్డం రావట్లేదు. 70 కంటే ముందు నుంచి వాళ్ళ సేద్యంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టా హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ హక్కు కూడా సేద్యం చేసుకుంటున్నటువంటి రైతులకు ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం పెట్టేటటువంటి సౌకర్యాలు కూడా రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, పంట రుణాలు కానీ ఏవి కూడా వాళ్ళకు వర్తించట్లేదు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి మిగతా ఎలాంటి పట్టా భూములు కూడా లేవు. కేవలం ప్రభుత్వ భూముల్లోనే 100 ఏళ్లుగా వాళ్ళు తాతల నుంచి, తండ్రుల నుంచి ఇవాటి వరకు కూడా సేద్యం చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళందరికీ జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వాళ్ళందరికీ కూడా సేద్యంలో ఉన్నటువంటి గిరిజనేతర రైతులందరికీ కూడా ప్రత్యేకించి 116-119 సర్వే నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న రెవెన్యూ సదస్సుల్లో కూడా వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుంటే మీకు హక్కు లేదు, ఇది షెడ్యూల్ ఏరియా, మీరు ఇప్పుడు పెడితే ఎట్లా ప్రభుత్వ భూమిలో మీకు ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తుండ్రు. అంటే 70 ఏళ్ళు సేద్యంలో ఉన్న ఇవ్వద్దని ఏ చట్టం చెప్తుంది? ఇవ్వకపోవటం వాళ్ళు ఉంటే పైగా మీరు ఇంతకుముందు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వమని చెప్తున్నారు. అందుకని జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆ గ్రామానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేయాలని చెప్పి గిరిజనేతర రైతులకు 116-119 సర్వే నెంబర్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ ఊరు ప్రజలందరూ కూడా, పేద రైతులందరూ కూడా తరలొచ్చారు. కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పి వెళ్తున్నాం. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి గ్రామ ప్రజలు చెప్పండి.